ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారతీయులకు అమెరికా బిగ్ షాక్. వీసా రెన్యువల్ నిబంధనల్లో భారీ మార్పులు. 12 నెలల్లోపు ముగిసే వారికే దరఖాస్తుకు ఛాన్స్. 41 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు. H1B వీసాదారులు అమెరికా దాటి వెళ్లొద్దని హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను మళ్లీ సుసంపన్నం చేసి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆయన నిర్ణయాల ప్రభావం అమెరికా పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైన పడుతుంది. ముఖ్యంగా వలసదారుల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వీసాల జారీలో మరింత కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు. H1B వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపైన ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే తిరిగి అమెరికాకు రావడం కష్టతరం అవుతుందని పేర్కొన్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్ స్టాంపింగ్లు జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాలలో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు, ముఖ్యంగా H1B వీసా, F1 వీసా రెన్యువల్ కోసం వెళ్లేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సీటెల్ ఇమిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ సూచించారు. ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అర్హతలలో మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో వలసేతర వీసా పొంది గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది. కానీ సవరించిన నిబంధనల ప్రకారం 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు. అందువల్ల F1 వీసా ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ H1B వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాలని ఉపాధ్యాయ్ చెప్పారు. వీసా అపాయింట్మెంట్ దొరకడం జాప్యం, ఆందోళనలో ఒక భాగం మాత్రమే. అదనపు పరిశీలన, భద్రతాపరమైన అనుమతులు తప్ప మరే స్పష్టమైన కారణం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో నిలిచిపోయిన వారి గురించి కూడా మాకు తెలుసని NPZల గ్రూప్ల మేనేజింగ్ అటార్నీ స్నేహాల్ బాత్రా అన్నారు. ఒక వ్యక్తి వీసా గతంలో అనేక సార్లు ఆమోదం పొంది ఉంటే ఇలా జరిగకూడదు. ట్రంప్ గత పదవీకాలం మాదిరిగానే తనిఖీలు కఠినంగా ఉంటాయని భావిస్తున్నామన్నారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS H1B వీసాను ఆమోదించిన కాన్సులేట్ అధికారికి ఆ వీసాను తిరస్కరించే హక్కు ఉంటుంది. ఆ దరఖాస్తును పునఃపరిశీలన కోసం తిరిగి USCISకి పంపే అధికారం ఆయన ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో వెలుపల ఉన్న ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావడానికి కష్టంగా మారుతుంది అని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ప్రయాణం అనివార్యమైతే ఒకవేళ స్టాంపింగ్ జాప్యం జరిగినా ఆటంకం లేకుండా వీసాదారులు వారి యాజమాన్యాలు స్వదేశం నుంచి పనిచేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి అని immigration.com మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వ్యాఖ్యానించారు. భారతీయులకు అమెరికా బిగ్ షాక్. వీసా రెన్యువల్ నిబంధనల్లో భారీ మార్పులు. 12 నెలల్లోపు ముగిసే వారికే దరఖాస్తుకు ఛాన్స్. 41 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు. H1B వీసాదారులు అమెరికా దాటి వెళ్లొద్దని హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను మళ్లీ సుసంపన్నం చేసి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆయన నిర్ణయాల ప్రభావం అమెరికా పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైన పడుతుంది. ముఖ్యంగా వలసదారుల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వీసాల జారీలో మరింత కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు.
H1B వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపైన ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే తిరిగి అమెరికాకు రావడం కష్టతరం అవుతుందని పేర్కొన్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్ స్టాంపింగ్లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాలలో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు, ముఖ్యంగా H1B వీసా, F1 వీసా రెన్యువల్ కోసం వెళ్లేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సీటెల్ ఇమిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ సూచించారు. ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అర్హతలలో మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో వలసేతర వీసా పొంది గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది. కానీ సవరించిన నిబంధనల ప్రకారం 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు. అందువల్ల F1 వీసా ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ H1B వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాలని ఉపాధ్యాయ్ చెప్పారు. వీసా అపాయింట్మెంట్ దొరకడం జాప్యం ఆందోళనలో ఒక భాగం మాత్రమే. అదనపు పరిశీలన, భద్రతాపరమైన అనుమతులు తప్ప మరే స్పష్టమైన కారణం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో నిలిచిపోయిన వారి గురించి కూడా మాకు తెలుసని NPZల గ్రూప్ల మేనేజింగ్ అటార్నీ స్నేహాల్ బాత్రా అన్నారు. ఒక వ్యక్తి వీసా గతంలో అనేక సార్లు ఆమోదం పొంది ఉంటే ఇలా జరిగకూడదు. ట్రంప్ గత పదవీకాలం మాదిరిగానే తనిఖీలు కఠినంగా ఉంటాయని భావిస్తున్నామన్నారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS H1B వీసాను ఆమోదించిన కాన్సులేట్ అధికారికి ఆ వీసాను తిరస్కరించే హక్కు ఉంటుంది. ఆ దరఖాస్తును పునఃపరిశీలన కోసం తిరిగి USCISకి పంపే అధికారం ఆయన ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో వెలుపల ఉన్న ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావడానికి కష్టంగా మారుతుంది అని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ప్రయాణం అనివార్యమైతే ఒకవేళ స్టాంపింగ్ జాప్యం జరిగినా ఆటంకం లేకుండా వీసాదారులు వారి యాజమాన్యాలు స్వదేశం నుంచి పనిచేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి అని immigration.com మేనేజింగ్ అటార్నీ రాజీవ్ S. ఖన్నా వ్యాఖ్యానించారు. భారతీయులకు అమెరికా బిగ్ షాక్. వీసా రెన్యువల్ నిబంధనల్లో భారీ మార్పులు. 12 నెలల్లోపు ముగిసే వారికే దరఖాస్తుకు ఛాన్స్. 41 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు. H1B వీసాదారులు అమెరికా దాటి వెళ్లొద్దని హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను మళ్లీ సుసంపన్నం చేసి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆయన నిర్ణయాల ప్రభావం అమెరికా పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైన పడుతుంది. ముఖ్యంగా వలసదారుల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వీసాల జారీలో మరింత కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు. H1B వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపైన ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెన్యువల్ కోసం వీరు వారి దేశాలకు వెళ్తే తిరిగి అమెరికాకు రావడం కష్టతరం అవుతుందని పేర్కొన్నారు. స్వదేశంలోని అమెరికా కాన్సులేట్స్ స్టాంపింగ్లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాలలో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు ఇదే విధమైన సూచనలు చేయడం గమనార్హం.
ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు ముఖ్యంగా H1B వీసా, F1 వీసా రెన్యువల్ కోసం వెళ్లేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాలని సీటెల్ ఇమిగ్రేషన్ అటార్నీ కృపా ఉపాధ్యాయ్ సూచించారు. ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అర్హతలలో మార్పులు చేసింది. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో వలసేతర వీసా పొంది గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది. కానీ సవరించిన నిబంధనల ప్రకారం 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తుదారులకు మాత్రమే అనుమతిస్తున్నారు. అందువల్ల F1 వీసా ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ H1B వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాలని ఉపాధ్యాయ్ చెప్పారు. వీసా అపాయింట్మెంట్ దొరకడం జాప్యం ఆందోళనలో ఒక భాగం మాత్రమే. అదనపు పరిశీలన, భద్రతాపరమైన అనుమతులు తప్ప మరే స్పష్టమైన కారణం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో నిలిచిపోయిన వారి గురించి కూడా మాకు తెలుసని NPZల గ్రూప్ల మేనేజింగ్ అటార్నీ స్నేహాల్ భాత్రా అన్నారు. ఒక వ్యక్తి వీసా గతంలో అనేక సార్లు ఆమోదం పొంది ఉంటే ఇలా జరిగికూడదు. ట్రంప్ గత పదవీకాలం మాదిరిగానే తనిఖీలు కఠినంగా ఉంటాయని భావిస్తున్నామన్నారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS H1B వీసాను ఆమోదించిన కాన్సులేట్ అధికారికి ఆ వీసాను తిరస్కరించే హక్కు ఉంటుంది. ఆ దరఖాస్తును పునఃపరిశీలన కోసం తిరిగి USCISకి పంపే అధికారం ఆయన ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో వెలుపల ఉన్న ఉద్యోగులు అమెరికాకు తిరిగి రావడానికి కష్టంగా మారుతుంది అని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ప్రయాణం అనివార్యమైతే ఒకవేళ స్టాంపింగ్ జాప్యం జరిగిన ఆటంకం లేకుండా వీసాదారులు వారి యాజమాన్యాలు స్వదేశం నుంచి పనిచేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి అని immigration.com మేనేజింగ్ అటార్నీ రాజీవ్ S. ఖన్నా వ్యాఖ్యానించారు.